ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థనలకు జవాబిచ్చిన దేవునికి ఒకసారి చప్పట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా. ఉదయం నుంచి ఇంతవరకు నడిపించిన దేవునికి మహిమ 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 ఘనత స్తుతులు స్తోత్రాలు ప్రభువుకి సదాకాలము యుగయుగములకు తరతరములకు ఏక దేవుడికి 2025 సంవత్సరంలో ఇంకా గొప్ప అద్భుతమైనటువంటి దేవుని నమ్మకమైన బిడ్డలుగా ఈ యొక్క సంఘంలో ఇంకా సాధారణ సంఘంలో విశ్వంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలతో ప్రభు జరిగించేగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ కలిగిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తండ్రిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బహుగా ప్రభు దీవించుగాక. దేవుడు ఆయన ప్రేమ ఆయన కృప ఈ శ్రేష్టమైనటువంటి మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మరి ఎంతో ఓపికతో ఉపవాసంతో ఉన్నటువంటి బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు మన జీవితంలో మరి ఉపవాసం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఉపవాసం అనేది మరవద్దు, విడవద్దు. మనకు ఉన్నటువంటి చివరి ఆయుధం ఏంటంటే ఉపవాసమే. నువ్వు ఎప్పుడైనా సరే ఉపవాసము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు ఎన్నో తల్లిదండ్రులు చెప్పినట్లుగా ప్రార్థనలోనే ఉపవాసంలో ఎన్నో పాటలు కూడా ఇచ్చారు, ఎన్నో దర్శనాలు కూడా ఇచ్చినట్లుగా నిజంగా ప్రార్థన ఉపవాసం అనేటువంటిది కన్నీటి అనుభవం అనేటువంటిది ఉపవాసంతో ఉన్నప్పుడు ఆ కన్నీరు యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకంలో ఉన్నారు. ఆయన భూమి మీద ఈ కేకలకి ఈ ఆకలి వేదనలకి ఆయన ఏమాత్రం కూడా సంతోషంగా ఉండే దేవుడు కాదు, మన మధ్యకి దిగి వచ్చే దేవుడు. ఆమె ఏమీ లేదు, ఒక 10 అడుగులు దూరంలో ఉంటేనే చిన్నపిల్లలు కేకలు వేస్తే కేకలు పెడుతుంటే తల్లిగా తండ్రిగా మనము అసలు ఆ ప్రయాణం వెళ్ళలేము, అసలు దాటి వెళ్ళలేము, మనసంతా బిక్కిరి అయిపోతుంటారు. అటువంటిది సృష్టికర్త దేవుడు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువు ఇక్కడ మనం ఏడుస్తుంటే, ఇక్కడ మనం రోధిస్తుంటే, ఇక్కడ కన్నీరు కాలుస్తుంటే, ఉదయం నుంచి ఎంతవరకు కూడా దేవుని సన్నిధిలో ఆకలితో ఉంటే ఆయన ఎలా నిన్ను దాటి వెళ్ళిపోగలడు. ఆమె నిన్ను అస్సలు దాటి వెళ్ళే దేవుడు కాదు, అస్సలు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనకు కావలసిన దానికంటే అడుగు వాటి కన్నా ఊహించు వాటి కన్నా అత్యధికంగా ఈ 2025లో కూడా అనుగ్రహించబడును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఈరోజు మనతో దేవుడు మాట్లాడే అంశం ఏంటంటే మరియలో ప్రత్యేకత. మరియలో ప్రత్యేకత. బైబిల్లో 7 మరియలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరూ తెలుసా 7 కోసము? 7 మరియలు ఉన్నారు. మనకు ఒక తల్లి అయిన మరియ మాత్రమే, ఒక లేక 2 ముగ్గురు మాత్రమే తెలుసు. కానీ బైబిల్లో 7 మరియలు ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృప ఆదికాండం మనం ఉదయకాలం లేక బాగా చదివాం. అక్కడేమో ఆదాము అవ్వలకు మరి పుట్టినటువంటి మొదటి సంతానం కయ్యను, తర్వాత హేబేలు. ఈ ఇద్దరు కూడా గతించిపోయినటువంటి సందర్భాలు. హేబేలు మరి మొదటి అన్న ద్వారా మరణము మనం చూస్తూ ఉన్నాం. అయితే కయ్యను ఎటు వెళ్ళాడో తెలియదు, కానీ తన మీద కూడా దేవుడు ఇతను భయంకరుడని అతనికి ముద్ర వేశాడు. దేవుడు పెట్టారు. ఆ ముద్రను బట్టి అతనికి ఎవరు కూడా ముట్టకూడదు, ఎందుకంటే అతనిలో అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు ఒక ముద్ర వేయబడింది. అయితే అతను దేశాంతరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, యెహోవా సన్నిధిని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు, నెట్టివేయబడ్డాడు, తరబడుతూ ఉన్నాడు, పరుగులు తీస్తూ ఉన్నాడు. అతను కూడా వివాహం చేసుకున్నాడు, బిడ్డలు కన్నాడు. కానీ ఆ సంతతిలో నుంచి మనం 2వ లేఖన మాట చదివింది, ఆ లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను ఆ వంశావళిలో కయ్యను తాలూకా సంతతిని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు.
ఎన్నిక చేయలేదు. కానీ ఇక్కడ మరలా దేవుడు ఆదాము అవ్వ వారి యొక్క కలయికల ద్వారా ఈ 4:25 ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరియ సంతానం నియమించారనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఈ షేతు అనే పేరు కారణం ఏంటంటే అపాయింటెడ్, నియమించబడిన వాడు. షేతు అనే పేరు కారణము నియమించబడిన వాడు. ఈ షేతులో నుంచి ఎవరు వచ్చారంటే ఏనోషు వచ్చారు. అప్పుడు యెహోవా నామమున ఏం ప్రారంభమైంది? ప్రార్థన ప్రారంభమైంది. అంటే ఆదాము ఏదేది తోటలో అన్ని అద్భుతాలు చూశాడు, ఎన్నో చక్కని వృక్షాలు చూశాడు, ఫలాలు చూశాడు. ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు, ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చేయలేదు. సరే, ఎక్కడికి వెళ్తే అక్కడికి అబ్రహాము బలిపెట్టలు కూడా కట్టలేదు. అయితే అప్పుడు కొన్ని ఒంటరిగా ఉన్నాడు కదా అని, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని దేవుడు తనకి సహాయం అందించినప్పుడు కూడా ఆ పక్కటి ఎముకను దేవుడు నానిగా చేసినప్పుడు కూడా అప్పుడు కూడా దేవునికి స్వాతంత్రం అనేది కానీ కవిత్వాలు మాత్రం రాస్తూ ఉంటాడు దేవుడు పెట్టారా. అయితే ఇలా జరుగుతూ ఉన్న క్రమేణాలో అప్పుడు కూడా ఎక్కడ ప్రార్థన చేస్తారని చూసి 4 అధ్యాయంలో కూడా ఎక్కడ కూడా ఆదాము గారు ప్రార్థనే చేయలేదు. దేవుడు పెట్టారు. వివాహం జరిగింది ఏదైనా తోటలో, మొదటి వివాహం. త్రియేక దేవుడే ఈ పరిశుద్ధ వివాహాన్ని ఆమోదించాడు. అయితే వారి మొదటి సంతానము కయ్యను పుట్టాడు. ఇప్పుడు అప్పుడైనా ప్రార్థన పెడతాడంటే అప్పుడు కూడా అక్కడ సుడులు లేవు, చప్పట్లు లేవు, మహిమ లేదు, ఏమీ లేదు. తర్వాత హేబేలు పుట్టాడు, అప్పుడు కూడా చప్పట్లు లేవు, ప్రార్థన లేవు, ఏమీ లేవు. ఇలా వంశములు క్రమేణా జరుగుతుంటే అద్భుతంగా ఈ షేతు అనేటువంటి నియమించబడిన, లేక రెండవది ఏర్పరచిన అనే మాటలు వస్తూ ఉన్నాయి. అపాయింటెడ్ అంటే దేవుడే ఈ యొక్క షేతు ఎప్పుడైతే వచ్చాడో ఆ తర్వాత ఏనోషు అతని గర్భంలో నుంచి దేవుడు అనుగ్రహించినప్పుడు నిజంగా పేరు పెట్టడం అయితే మనం చాలా సార్లు భార్యాభర్త కలిసి నిర్ణయం తీసుకొని పేర్లు పెడతారు. కానీ ఇక్కడ చూడండి, అవ్వమ్మ మాత్రమే పెట్టింది పేరు. అవ్వమ్మే నిర్ణయించింది పేరు. అక్కడ యేసు అని పేరు పెట్టమని దూత చెప్పింది మరియకి. తర్వాత ఇక్కడ జకర్యా అని పేరు కూడా పేరు పెట్టండి ఎలిజబెత్కి జకర్యాని తెలియపరిచింది. ఇక్కడ ఈమె మాత్రమే దేవుడు పెట్టారా పేరు. 26 మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాడు. ఆ 25 చదువుతాం. దేవుడు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు అక్కడ చూడండి, ఆమె కుమారుడు కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరియ సంతానం నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆడబిడ్డ ఆమె అవ్వమే షేతు అని పేరు పెట్టింది. కొంతమంది పేర్లు కూడా పెట్టారు. ఇంకా కనలేని పరిస్థితుల్లో ఈ నొప్పులు భరించలేక బెనోని అనుకుని ప్రారంభించింది. అంటే ఆ పేరు అది పెట్టాలనుకున్నది మరేమో కానీ ఆ బాధ బట్టి దుఃఖపుత్రుడు పొద్దునాకి దుఃఖపుత్రుడు అని బెన్యామీనుగా తండ్రి అయితే ఆ కుడి చేతి పుత్రుడిగా మార్చారు. ఆమె దేవుడు కొన్నిసార్లు మరి అక్కడ కూడా ఏకాబోదు ఇశ్రాయేలులో ప్రభావం పోయిన అనుకుని ఏలి పాటలు కూడా ఏకాబోదు అని పేరు పెట్టింది. అంటే కొంతమంది ఆ పేర్లు ఆ తెలియకుండా కొన్నిసార్లు ఆ సందర్భాలు బట్టి ఆ భావాలు బట్టి పేరు పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు పెట్టారా ఏనోష్. ఈ యొక్క ఏనోష్ అని పేరు అర్థం ఏంటంటే సమర్పణ, అర్పణ, ప్రతిష్ట. కాబట్టి ఏ ప్రారంభమైన రోజు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఈరోజు ప్రార్థన ప్రారంభమైంది. ఈ వంశంలో నుంచి యేసయ్య రావడానికి ఇష్టపడ్డాడు. చమకుడు స్వాతంత్రం చెల్లించారు. హల్లెలూయా. అది అసలైనటువంటి చరిత్ర. ఆదాము నుంచి ఈ యొక్క షేతు నుంచి ఏనోషు, ఈ ఏనోషు నుంచి అలా వెళ్తే దేవుడు బిడ్డలారా చివరికి యోసేపు మరియా వారి యొక్క వైవాహిక జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే తల్లి అయిన మరియా మొదటిగా మనకి చూస్తూ ఉన్నాం. కన్య అయిన మరియా మదర్. ఈ మేరీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు బిడ్డలారా రెబెలియన్ లేక ఓవర్త్రో అనే మాటలు
డిక్షనరీలో అయితే ఇచ్చారు. రెబలియన్ అంటే ఎదిరించడం, వావర్తం అంటే పడదోయడం. చూసారా, మరి ఉన్నటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఎదిరించడం లేకపోతే పడదోయడం. నిజానికి ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి సమస్యల్ని ఆమె పడదోలింది. లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా నిందలైతేనేమి, ఆమెకి ఎవరైనా అంటారేమో, ఏమైనా సరే భర్తతో ప్రధానమైంది అయినప్పటికీ కూడా ఎన్ని నిందలు ఏ వరకు అనుకొని అవన్నీ కూడా ఒక విధంగా ఎదిరించింది ఆమె. ఈ విధంగా ఆమె పేరు అర్థాల్లో ఎదిరించింది, పడదోలింది. ప్రతిదీ కూడా దేవుని తల్లి అయిన మరియ ఈ విధంగా మొదటి మరియగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:18, లూకా సువార్త 3:23 నుంచి మరియ కోసం రాయబడ్డారు. రెండవ మరియ మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియ దేవుని లూకా సువార్త 8:2, మార్కు సువార్త 16:9 మనకి మగ్దలేని మరియ కనిపిస్తుంది. రాసుకుంటే మీకు 7 మరియ కోసం చెప్తారు కాబట్టి వాళ్ళని గుర్తుంటాం. అయితే ఇక్కడ ఈ మగ్దలేని మరియ ఆమె కోసము ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ప్రభువుని వెంబడించే గుంపులో ఈమె ఉన్నది. చూడండి ఒకసారి చదవండి, లూకా సువార్త 8:2 చదువుదాం ఒకసారి. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన 100 స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు, చాలు అక్కడ వేరే స్త్రీలు ఉన్నారు కనుక ఇక్కడ ఎన్ని దెయ్యాలట? 7 దెయ్యాలు. 7 దెయ్యాలు ఆమె దేవుని బిడ్డలారా వాటి స్వారాల నుండి, ఎంత భయంకరమైన పరిస్థితితో ఈ మరియ మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియ 7 దెయ్యాలతో పోరాటం చేసింది. మొదట ఒక్కసారి 7 దెయ్యాలు రావు ఎవరి జీవితంలోనే. మొదట అక్కడ మనకు తెలుసు, మత్తయి సువార్త 12:42-43 వచనాల్లో మొదట ఒక వ్యక్తిని ఒక దెయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత అది మొత్తం ఊర్లన్నీ తిరిగిన తర్వాత మరలా నీళ్ళు లేని పరిస్థితిని బట్టి మరలా తన ఇంటికి రావాలని అనుకున్నప్పుడు ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి ఉన్నప్పుడు దానికంటే అనే మాట కింద మాట చదువు మాకు నేటుంది. మత్తయి సువార్త 12:42. తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన వెళ్ళి తనకంటే అంటే ఎవరు అనుకుంటున్నారు అన్నమాట? ఆ దెయ్యం అనుకుంటుంది అనమాట. వెళ్ళి తనకంటే అంటే ఈ దెయ్యం అయితే కొంత బెస్ట్ ఏమో అనుకుంటున్నాను నేను. అంటే దీనికంటే చెడ్డ దెయ్యాలంటే అక్కడేమని అంటాడు? వెళ్ళి తనకంటే, అంటే తనకంటే దెయ్యాల కంటే ఇంకా దెయ్యాల్లో కొన్ని మంచి దెయ్యాలు ఉంటాయి ఏంటో మరి దేవుడు పెట్టారా, తనకంటే మరి కొన్ని చెడ్డ దెయ్యాలంట. ఈ 7 కూడా చెడ్డ దెయ్యాలు. ఇదేమో మరి ఇదే మంచి పని చేసినట్లు కానీ మరి ఎన్ని మళ్ళీ 7 మంది తీసుకొచ్చిందంటే ఇది కూడా భయంకరమైన దెయ్యమే దేవుడు పెట్టారు. కానీ భయంకరమైన చెడ్డవాట అవి భయంకరమైన చెడ్డవాట. భయంకరమైన చెడ్డవి మొత్తం ఎన్ని అయ్యవి? 7 1 8 అయ్యాయి. 8 మొత్తము. ఇప్పుడు ఈ మగ్దలేని మరియలో మాత్రం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 కూడా శక్తులు ఈమె జీవితంలో నిజంగా మొదటి ఒకటి ఉన్నప్పుడు ఆమె జయించింది. తర్వాత మళ్ళీ బలహీనతలు బట్టి అవకాశం ఇచ్చిందేమో కానీ తర్వాత 7 వచ్చాయి. 7 అంటే చెడ్డవి. ఈ చెడ్డవి కూడా మగ్దలేని మరియ నిజంగా యేసయ్యను వెంబడించి గుంపులో ఉందంటే ఈమె ఎంత అద్భుతమైనటువంటి ఒక అర్పణ. దాంట్లో మనం ఏరోస్ కోసం చదువుతున్నట్లుగా అర్పణ, తర్వాత సమర్పణ, దేవుని వరకు ఒక ప్రతిష్టత అన్న అర్థాలుగా
మగ్దలేని మరియ యేసయ్య వెంబడించడానికి తల్లైన మరియతోనూ, రెండవదిగా మగ్దలేని మరియ వీరు ఎంత అద్భుతంగా దేవుడి కొరకు పరుగులు తీశారు. ఈ 7 దెయ్యాలు కూడా వదిలిపోయాయంటే దేవుడి గారు ఎంత అద్భుతమైనటువంటిది. ప్రతిరోజు కూడా దెయ్యాలంట అవి వీటికి పెట్టుకుంటూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎవరిలోకి వెళ్ళాలి, ఏ విధమైన ప్రేరేపణ కలిగించాలి, ఏ విధమైన ఆలోచనలు పుట్టించాలి. ఎప్పుడు దేవుడిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, దేవుళ్ళు లేని వాళ్ళకి అవేమి చేయి. ఎందుకంటే ఆల్రెడీ అవి మనతోనే వీళ్ళు ఉన్నారు. సమయం వృధా అదా. మన సమయం ఎక్కడ గడపాలంటే మందిరికి ఎవరు వెళ్తున్నారు, ఉపవాసం ఎవరుంటున్నారు, దేవుడి సన్నిధిలో ఎవరు ఉంటున్నారు, దేవుడు రాకడ కొరకు ఎవరు ఎదగాలని చూస్తున్నారు, వారి మీదే వాడి గురి. వారిని లాగాలని ప్రతిదినము కావలి కాస్తూనే ఉంటారు. ప్రియ దేవుడు పెట్టారా. కాబట్టి నేను నాకు మాట అక్కడ మోహన ఇంట్లో చదివించాను. 41వ కీర్తన 10వ వచనంలో శత్రువు మన మీద ఉల్లసించకుండునట్లు. ఆమె మన మీద ఉల్లసించనివ్వకుండా ప్రతిరోజు మనం ఎప్పుడైతే దేవుడి కొరకు మనము శత్రువును మనము జయిస్తామో, వాడు మన మీద ఉల్లసించనివ్వకుండా మనము ఉంటామో, మనకు అభిషేకంలో స్థాయిలు అనేవి పెరుగుతాయి. ఆమె మధ్యరాత్రులు దేవుడు పాస్టర్ గారు మరి లేనప్పుడు బయటికి వెళ్దాం అన్నప్పుడు వెళ్ళిన తర్వాత ఆమె బాతులకి వెళ్ళిన తర్వాత నిద్రపోయింది. ఆ తర్వాత మరలా నేను సమయం అప్పుడు 3:30 అంత 4 మధ్యలో 3:30, 4 ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే చాలా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ అలా దేవుడు ప్రభా నువ్వు ఎక్కడో చనిపోవలసిన, గుమ్ములోకి వెళ్ళిపోవలసిన, ఇంకా నన్ను బ్రతికించావు, ఇదంతా నీ ప్రేమ గొప్పదే. నా ప్రేమ అలా కన్నీరు చాలా సమయం దేవుడు అలా ప్రార్థన చేసుకొని నేను అలా దేవుడి సన్నిధిలో అలా గడుపుతూ ఉంటే అప్పుడు మన వెనక ఉన్నటువంటి తలుపులు ఉన్నాయి కదా, దర్శనం అన్నమాట. ఆ తలుపులు 2 తలుపులు ఉంటాయి. ఒకటి చెక్క తలుపు, వెనక ఉన్నది ఒక ఐరన్ ఫ్రేమ్తో గుమ్మపాలు చేయించారు. ఆ ఫ్రేమ్ తలుపు, ఆ తలుపు అది వేసారట. అది వేసిన తర్వాత గాలి వచ్చేస్తుందని, చాలా మంచు గాలని ఈ చెక్క తలుపు కూడా వేయాలి కదా, లేదంటే ఫ్రేమ్ గజాల భగ్మవుతుంది కదమ్మా. గజాల తలుపు వేసిన తర్వాత తలుపు చెక్కల తలుపు వేయాలి. చెక్కల తలుపు ఇలా వేస్తున్నాను, 2 తలుపులు ఇంకా దగ్గరికి రాలేదు. ఇంకా ఒక ప్రవాహమైన ఒక శక్తి అడ్డగిస్తుంది అన్నమాట. ఏకంత శక్తి అనుకొని అడ్డుతుంటే చాలా సమయం పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతుంటే ఎగిరిపోయిందండి. హల్లెలూయా హల్లెలూయా అన్నది ఆ శక్తి అలాగే ఎగిరిపోయిందో అంటే ఆ పేరులో ఉన్నటువంటి ఆ ప్రభావం మన శక్తి వలన ఏది అవ్వదు కానీ యేసయ్య నామమే. ఆమేన్. ఎంత అద్భుతమైతే నిజంగా అంత తెలుగులాటలో యేసు నామం అనేసరికి ఎందుకంటారా ఎగిరిపోయింది అన్నమాట. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు మనం లోపల ప్రార్థన చేసుకొని పడుకుంటామా, ఇలా బయట బాత్రూమ్లు కానీ బెడ్రూమ్లు కానీ ఏవేవి ఉన్నా మీరు మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనం ఇంట్లో ఉండేది వేరు, బయట వాడు తిరుగుతూనే ఉంటాడు. 127 కీర్తన ప్రకారము మన శత్రువు గర్భిణీయంతో ఉన్నాడు, బయట కావాలి కాస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాలు పడుకోపోయినది కాదు, కానీ ప్రార్థన అనేది మాత్రం తప్పకుండా చేసి వాళ్ళు పడుకోవాలి. దేవుడు పెట్టారా అలా చేసి పడుకున్నప్పుడు మనకు అధికారం ఉంటుంది. మన ఆత్మ దేవుడికి అప్పగించాం కనుక అనుక్షణము కూడా వాడు మనం పక్కపట్టాలని, మన మీద ఉల్లసించాలని ఆశపడతారు. ఆ పదము 41 కీర్తన రాశారు, ఉల్లసించాలని. దాన్ని వాడికి మనం ఎప్పుకుందుము కాక మన ప్రభువే మన యందు ఉల్లసించాలి, మన ప్రభువే మన యందు ఉత్సహించాలి, మన ప్రభువే మన యందు సంతోషించాలి. అయితే ఇక్కడ ఈ తల్లి కన్య మరియతో తరువాత మగ్దలేని మరియ కూడా జయించింది, గెలిచింది. 7 శక్తులు కూడా ఓడించింది. ఆమె 3వదిగా దేవుని బిడ్డలారా లోకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం, యోహాను వార్త 11వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనంలో బేతనియా మరియ అనే ఉంటుంది అన్నమాట. మొదట కన్య మరియ, రెండవదిగా మగ్దలేని మరియ,
మూడవదిగా బేతనియా మరియా. ఈ బేతనియా మరియా కూడా ప్రభు కొరకు చాలా త్యాగాలు చేసి చాలా అద్భుతమైనటువంటి మరి ప్రణాళికలో ఈమె కూడా ప్రభువుతో నడిచింది. ప్రభు కొరకు సర్వమును కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించింది. స్తోత్రం హల్లెలూయా. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, సమయం లేదని నేను షార్ట్ కట్ చెప్తూ ఉన్నాను. నాలుగవదిగా మనకి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. యోహాను సువార్త 19:25లో అక్కడ క్లోప భార్య అయిన మరియా కనిపిస్తుంది. క్లోప భార్య అయిన మరియా, ఆయన సహోదరియు ఇక్కడ సిలువ దగ్గర యేసయ్యతో పాటు కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి మరియల్లో ఈ క్లోప భార్య అయిన మరియా కూడా, ఈ క్లోప అయినటువంటి వాడు మన చరిత్రలో వెళ్తే అతని కోసం చాలా అన్ని కూడా దేవుళ్ళ పదాలతో సహా ప్రతి అక్షరం కూడా ఏది కూడా మనం చదువు వెళ్ళిపోతాం. కానీ అందులో ఇప్పుడు ఈ బైబిల్ కోసం చరిత్రకి పోయినమాట. ఆ చరిత్రలో ఈ క్లోప ఎవరు, తర్వాత శాబాదేశపు రాణి అంటారు మనం. కానీ ఆ శాబాదేశపు రాణి కోసము ఆమె పేరు ఏంటి అవన్నీ కూడా చరిత్రలో అయితే బిల్కిస్ అని ఆ పేరు దాని కోసం. ఇలా చాలా పేర్లు ఆ చరిత్రలో తవ్వకాల్లో వారి కోసము సేకరించినటువంటి ఎన్నో ఆధారాలతో సహా మ్యూజియంలో పెట్టినటువంటిది పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన చరిత్ర. ఆమేన్. అయితే ఇక్కడ క్లోప భార్య మరియా కూడా యేసయ్య సిలువ వరకు వచ్చింది. తర్వాత 5వదిగా దేవుని బిడ్డలారా, మనకి లూకా సువార్త 24:10లో, మార్కు సువార్త 16:1లో యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియా. ఆ పేరే పేరట యాకోబు యోసే, యేసు కాదు యోసే. ఈ వీరి యొక్క తల్లి అయిన మరియా 5వదిగా మనకు కనిపిస్తుంది. 6వ తల్లి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాల్లో 12వ అధ్యాయం 12వ వచనంలో అందరూ కూడా భయములతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎవరు శత్రువు చంపేస్తారనుకున్న దినాల్లో అక్కడ ఎవరంటే మార్కు తల్లి అయినటువంటి మరియా మనకు కనిపిస్తుంది. ఈ మార్కు తల్లి అయిన మరియా అక్కడే ఆ యొక్క దేవుని బిడ్డలారా అందరూ కూడా సరసాలలో పేతులు చేసేసరికి ఇక్కడ ఎవరు ఏ ఇంట్లో దేవుని బిడ్డలు ప్రార్థన చేసి చంపేయడం అనుకొని ఒక జారీ చేయబడినటువంటి ఆ యొక్క దినాలలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి ఆ యొక్క పేతులు బయట నుంచి తలుపు తలుపుతూ ఉంటే చిన్న బిడ్డ అయినటువంటి ఎవరు పేతులు స్వరమైనది రోది అనే చిన్న బిడ్డ లోపల నుంచి ఈ మార్కు గారి తల్లి అయినటువంటి మరియా. చూడండి, మరి ఎంత విశ్వాసమో ఆ ప్రారంభ తల్లి అయినటువంటి మరియా ఆమె గర్భాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డది. ఈ యొక్క మార్పు తల్లి అయిన మరియా అయితే ఆమె ఇల్లుని ఇవ్వడానికి ఇష్టపడ్డది. హల్లెలూయా. దేవుడు అంటారా, ఎంతమంది బ్యాచ్ వల్ల ఎంతమంది సైన్యం ఆ ఇంట్లో ఉన్నారు, చాలా మంది ఆ ఇంట్లో ఉన్నారు, భయంతో ఉన్నారు. తలుపు కూడా తీయడానికి కూడా ఈ రోజు పేరు స్వరం గుర్తుపెట్టినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ప్రాంతంలో ఉన్నారు. ఒక విధంగా ఇలాంటి సందర్భాలు ఇస్తే మాకేం క్రైస్తవులు, మాకేం దేవుడు గంటలు, మాకేం పెడతామా, ఎవరైనా వస్తే మమ్మల్ని మీతో మనం చంపేస్తారు, మీ ఇంట్లో మీ భక్తి చేసుకోండి, మా ఇంట్లో మీ భక్తి చేసుకుంటాం, ఏదో మామూలు రహస్యంగా ప్రార్థన చేసుకుంటాం అనే పరిస్థితిలో కొన్ని మరి రాష్ట్రాల్లో ఆ బీహారు, ఆ మధ్యప్రదేశ్, ఆ కేరళ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని భయంకరమైన సందర్భాలు వచ్చినప్పుడు ఉన్నాయి. కానీ ఇక్కడ తల్లి అయినటువంటి మార్కు తల్లి మాత్రము అందరూ కూడా ఆ వీటిలోనే చేరదీసి వీళ్ళంతా కూడా ప్రార్థనలో అత్యాశక్తితో ఉన్నారు. హల్లెలూయా. తల్లి అయిన మార్కు తల్లి, అందుకే మార్కు కూడా గొప్ప సేవకుడయ్యాడు. తర్వాత 7వదిగా లాస్ట్గా దేవుని బిడ్డలారా మనకి మరి మార్కు రోమపత్రికలో ఇక్కడ ఒక తల్లి కనిపిస్తుంది. రోమపత్రిక 16వ అధ్యాయం 6వ వచనంలో దేవుని బిడ్డలారా, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 16:6లో ఉంటుంది మార్కు సువార్త. ఈమె బహుగా ప్రయాసపడిన మరియ అన్నమాట. పౌలు కాలంలో ఉండాలండి ఈ మరియ, వేరే మరియ. ఈమె ఆ కింద కొన్ని పేర్లు కూడా రాశాను దేవుని బిడ్డలారా. అయితే ఎంత
ఎంతో మంది మరి స్త్రీల కోసము అద్భుతంగా తన పత్రిక చివరలో వివరిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఈమె బహుగా ప్రయాసపడిన మరి అనమాట. ఎంతగా నిజంగా ఈ మరియులు 7 కూడా 7 అనే మాటకు అర్థం ఏంటి? సంపూర్ణమైన సంఖ్య. ఈ 7లో ఒక్కరు కూడా పడిపోలేదు. దేవుని బిడ్డలారా, చదవండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా అలెగ్జాండర్ అంటాడు, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఒకడేమో వెళ్ళట్లేదు, వాడిని తీసుకొని అలెగ్జాండర్ తీసుకొచ్చారు. అయ్యా ఏంటి ఇతను యుద్ధానికి ముందు వరుసలో ఉన్నాడు, వెళ్ళట్లేదంటే నీ పేరు చెప్పారంటే నా పేరు అలెగ్జాండర్ అంటాడు. సరే నీ పేరేదో మార్చుకో, నీ తీరేదో మార్చుకో, నా పేరు అలెగ్జాండరే, నేనే దీనికి నాయకుడిని, నా పేరు పెట్టుకొని గుంపులో ఉండి ముందుకు వెళ్ళాలంటే వెళ్ళకుండా వెనక వస్తున్నావు, ఇది మనకి అవమానము అని అలెగ్జాండర్ గద్దించాడు. దేవుడు పెట్టారు 7 మరియల్లో ఒక్క మరియా కూడా పడిపోకుండా ఎంత అద్భుతంగా వారు నిలబడ్డారు. ఈరోజు మనము ప్రభు పేరు పెట్టుకున్నాం, ప్రభు నామాన్ని కలిగి ఉన్నాం, ప్రభు యొక్క ఆయుధాలుగా మనం మార్చబడ్డాం, ప్రభు చేతిలో బాణాలుగా ఉన్నాం. మరి మనము వారు సంపూర్ణ చేయబడ్డారు, మనము కూడా 2025లో సంపూర్ణ చేయబడాలి, పరిపూర్ణ చేయబడాలి. 7 అనేటువంటి సంఖ్య, 7 అనేటువంటిది మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి 7వ సేవకుడిగా డొంగూరు ప్రాంతంలో దేవుడు నిలబెట్టాడు. నిజంగా ఈ సంపూర్ణత, పరిపూర్ణత సదాకాలం ప్రభు మన హృదయంలో, మన జీవితంలో 7 మరియల్లో దేవుడు ఉంచినటువంటి ఆ కృప 7 సంఖ్య మాత్రమే కాదు, ప్రభు రాక వచ్చినంత వరకు ఎన్ని సంఖ్యలు వచ్చినా మన సంఖ్య సంపూర్ణ సంఖ్య. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి బహుగా ప్రయాసపడే మరియలుగా మన జీవితంలో నడిపించి వర్ధలింప చేయగాక. అందరూ నిల్చున్నాం, దేవుడు పెట్టారా ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. అందరము రౌండ్ అయినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా దేవుడి సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన ఈ మొదటి ఉపవాస ప్రార్థన, ఈ మొదటి శుక్రవారము దేవుడు తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని ప్రేమించి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల దాటినటువంటి అనుభవం కలిగినటువంటి పరిచర్య, తల్లి సంఘమైనటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని ఇంకా మన కాలంలో ఇంకా ముందు దీన్ని కొనసాగింప చేయడానికి, ఇంకా మనము పరిపూర్ణలో తీసుకువెళ్ళడానికి తల్లులు 7 మరియలు కూడా వారు నిజంగా వారికి ఒక్కొక్క అనుభవం ఉంది, ఒక్కొక్క కష్టాలు ఉన్నాయి, ఒక్కొక్క శ్రమలు ఉన్నాయి. వారి జీవితంలో ఎవరు సుఖమనేది లేదు. ఆ 7 కూడా 7 రకాల బాధలను, శ్రమలను, అనేక మరణమైనటువంటి బెదిరింపులను, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న తల్లులు వారు ఈరోజు మనకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు తెలియపరుస్తున్నాడు. మనకు 8వ సంఖ్యలోకి వచ్చాము మన జీవితంలో. ప్రభువా ఆ 7 తల్లులు మరియు ప్రభువా, ఇదిగో నా తండ్రి, నేను కూడా జీవించడానికి, అట్టి నిర్ణయం తీసుకోవడానికి, అట్టి ఈ 2025లోనే కాదు ప్రభువా, నేను ప్రతి దినమంతా కూడా ప్రభువా మరియలాగైనా నీ కొరకు ఒక అద్భుతమైన నిర్ణయం కలిగి ఐక్యతతో, ప్రేమతో, అనురాగంతో, విశ్వాసంతో, నిరీక్షణతో, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధముగా నేను కూడా మార్చబడినట్లుగా ప్రభువా నీ కొరకు ఈ భూమి మీద శూర కార్యాలు జరిగిస్తారు ప్రభువా. శత్రువు ఏమాత్రము మా మీద ఉల్లసించబడినట్లు, శత్రువు మా మీద ఏమాత్రం అతిశయించబడినట్లు ప్రభువా వాడి కోటలను కూల్చేవారిగా, వాడి యొక్క స్థాన
కృపయించుము కృపయించుము నీ ఆత్మను యేసు నీ ఆత్మను మా పైన కృపయించుము యేసు నీ ఆత్మను మా పైన కృపయించుము ఆయన రక్తములో ఆయన శక్తిలో పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మని నీకు వచ్చినప్పుడు when the Holy Spirit will come upon you, you will receive the new power, new strength, new healing, new mighty things in the name of Jesus, in the mighty name of Father, in the name of God. యేసు నామములో ఈ 2025 సంవత్సరంలో ఇంకా భీకర కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆలోచనకర్తల దేవుడు నిత్యుడగు దేవుడు సమాధానాధిపతి ఆయన నీలో నాలో మనలో అందరిలో సంఘంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ 2025లో ఆయన యొక్క ఉద్దేశము ఆయన చీకటిలో వెలుగును ప్రకాశింపజేస్తానంటున్నాడు. ఆయన వెలుగు మనకి కావాలి, ఆయన వెలుగు మనకి కావాలి. Let us shine the light in the darkness in the name of Jesus. యేసు నామములో మాత్రమే యేసు నామములో మాత్రమే యేసు నామములో మాత్రమే ఆయన నామములో ప్రతి మోకాలు వంగునన్నాడు, ప్రతి నాలుక ఒప్పుకొనును. ఆయన నామములో ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి వస్తారని సెలవించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి జీవం కలిగిన మా యెహోవా, యుద్ధమైన సైన్యుల అధిపతి యెహోవా, పరాక్రమం కలిగిన దేవుడు, ఆకాశంలో పరిశ్రమ నీవే ప్రభా. నీ వంటి వారు వేల్పంలో ఎవరు లేరు నాయనా. ఎల్రోయి ఎల్ షడై, ఆల్ఫా ఒమేగా నీవే. సూర్యుడు ప్రభా, బలవంతుడు నాయనా. ఏ దురాత్మలు గాని, ఏ చీకటి శక్తులు గాని, ఏ చివరి శక్తులు గాని, ఏ మాంత్రిక కట్లు పట్లు ఏవి కూడా మమ్మల్ని చేయలేవు నాయనా. ఈ నామములో ప్రభా మేము ఈ స్థలంలో నిలుచున్నాం. ఈ నామములో ఈ భూమి మీద సంచరిస్తున్నాం. ఈ నామములో సముద్రం మీద సంచరిస్తున్నాం. ఈ నామములో ప్రభా మేము ఏది ఆజ్ఞాపిస్తే, మేము ఏది అధికారులను మీ నామములో ప్రభా చేపడుతూ ఉన్నాక యోన ప్రభా తండ్రి, ప్రతి అడ్డులు కట్లు పట్లు ప్రతి బలహీనత చీకటి దురాత్మలు కట్లని కూడా రక్తపు సర్వ సమూహాన్ని కూడా నాజరేయుడు యేసు నామములో ఎదిరిస్తున్నాం నాయనా, ఎదిరిస్తున్నాం నాయనా, ఎదిరిస్తున్నాం నాయనా, ఎదిరిస్తున్నాం నాయనా. ఈ నామములో ప్రభా ఇక్కడ ప్రభా తండ్రి, ఇదిగో వేగు వచ్చుకోవాలి ప్రభా నా దేవన తండ్రి. ఈ భూమి మీద ప్రభా భగవంతులుగాను పరాక్రమమైనటువంటి నాయన పిల్లలుగా జ్యోతిర్మయుడా నీ నామములో ప్రభా అభిషేకించండి. ఇంకా నిండి పొరలే ప్రభావం నాయన, నిండి పొరలే ప్రభావం నాయన. ఇంకా అనేకమైన ప్రభా నా తండ్రి, ఇదిగో నా దేవన తండ్రి, మరి ఏ విధంగా అయితే నా దేవ ఇదిగో నా ప్రభా ఏ విధమైనటువంటి నాయన నీ ఇష్టాన్ని ప్రభా చేస్తుందా ప్రభా, అట్టి మరియగా ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు ప్రభా మేమంతా కూడా తండ్రి నాయన అట్టి అతన్న దేవర ప్రభా వారికి మించినటువంటి జీవితం, అట్టి మించిన త్యాగాలు, అట్టి మించిన సమర్పణ, అట్టి మించిన ప్రతిష్ఠ, అట్టి మించినటువంటి నాయన ఈ కొరకు ప్రభా ఒక నూతన అడుగు వేయడానికి, ఒక నూతన తలంపు కలిగి ఈ కొరకు నా ప్రభా భారముతో నా ప్రభా మా శిలువ ఎత్తుకోవడానికి మీరే సహాయం చేయమని, ఈ మొదటి నెలలో బల తీసుకోవడానికి కావలసిన శక్తి దయచేయండి అయ్యా. అధికారం నా ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. సకలంతటి ప్రభా 70 కుటుంబాలను మీరు బలపరచండి. డొంగురు ప్రాంతాన్ని కాపాడండి దేవా. శ్రీకాకుళం జిల్లాని నాయన, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభా, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ప్రభా ఈ రాకడ వరకు నా ప్రభా సిద్ధపరచమని, సంఘాన్ని మరొకసారి దీవించమని ప్రభా, ఈ వరకు ముందుకు నడిపించమని దేవా. ఎంతమంది ఏదైనా ప్రభా ఈ దినం ఆయన సన్నిధికి వచ్చారు, రాలేని వారిని కూడా క్షమించండి, కనికరించండి. తండ్రి బిడ్డలకు చేతులకు అప్పగిస్తున్నాం, గర్భఫలాలు పొందిన బిడ్డలకు చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా గర్భఫలాలు కావాలి అనేటువంటి ఆయన సంఘంలో బిడ్డలు కూడా మీరే ప్రభా
బిడ్డలు వారి కన్నీలను బట్టి, వారి ఉపవాస ప్రార్థన బట్టి, వారి సమర్పణ బట్టి, వారి త్యాగాలను బట్టి అయ్యా మీ సన్నిధిలో ప్రతిదీ కూడా భరిస్తూ ఉన్నారయ్యా, ఎక్కుతూ ఉన్నారయ్యా, తట్టుకుంటూ ఉన్నారయ్యా. ఇంకా కావాల్సిన ఐక్యత ఇచ్చండి. ఇంకా నూతనమైనటువంటి ప్రభువైన తండ్రి మీ పరిమళ సువాసనగా గతిశలింప చేస్తే గొప్ప రకమైన కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును, భూమి మీద నెరవేర్చబడునుగా. పడుతున్న ఆహారం దయచేయము, మా మనసులు క్షమించిన ప్రకారం క్షమించుము, శోధనలు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లుతున్నట్లు తండ్రైన యెహోవా యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు దివ్య కృపయు, అగ్ని జ్వాలలతో నింపి అభిషేకించి సర్వసంతలో నడిపిస్తున్న ఆదరణకర్త అన్యుల సహవాసము ఇది మొదలుకొని మనకును తెలుగు బాప్టిస్ట్ సంఘం కుటుంబాలను ఈ దినము కూడికలో పాల్గొన్నటువంటి ఉపవాసంలో ఉన్న బిడ్డలను సకల పరిశుద్ధులను సార్వత్రిక సంఘములను మరియలో ఉన్న సంపూర్ణత, ఏడులో ఉన్న సంపూర్ణత మన జీవితాంతము ప్రభు మనకు అనుగ్రహించి అంతకంతకు వర్ధిల్లింపచేయుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. Right.